మేడే స్ఫూర్తితోటి ఉవ్వెత్తున పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి కాలం ఇది. మన భారతదేశంలో మోడీ కార్పొరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా, కార్మిక హక్కులు హననకి వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమిస్తున్నటువంటి కాలంలో మనం ఈరోజు మేడేని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా యావత్ స్టీల్ కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మేడే యొక్క ప్రత్యేకత ఎన్నికలు భారతదేశంలో జరగటం, ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో పడి నరేంద్ర మోడీ అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ రంగంలో స్టీల్ కార్మిక వర్గం మన స్టీల్ ప్లాంట్ రక్షించుకోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రతిజ్ఞగా మనం ఈరోజు చేశాం. ఈ సందేశాన్ని కార్మిక వర్గానికి తీసుకువెళ్ళాలి. యావత్ స్టీల్ కార్మిక వర్గం ఈ మేడే సందర్భంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎవరి పక్షాన్ని నిలబడతారనేటువంటిది, దోపిడీ శక్తులు మన స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మద్దతు ఇస్తున్నటువంటి రాజకీయ శక్తులు అనుకుంటారా? దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి యావత్ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మిక రాజకీయాల వైపు ముందుకు నడుస్తున్నటువంటి కార్మిక నాయకుల వెనుక ఉంటారా అనేటువంటిది ఈ రోజు పెద్ద ప్రశ్నగా మనం ఉంది. దాన్ని ఆ సందేహాల్ని ఆ యొక్క నివృత్తి చేయాల్సినటువంటి అవసరం కార్మిక వర్గం మీద ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టినటువంటి బీజేపీ దాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, తెలుగుదేశం బలపరుస్తూ ఉన్నాయి. బలపరచడం అంటే ఎన్నికల తర్వాత దీన్ని మూసివేయటము, లేకపోతే దీన్ని అమ్మివేయటము అనివార్యమైనటువంటి పరిస్థితి. అటువంటి దాన్ని ఎదుర్కొని నిలబడి దాన్ని కాపాడటం కోసం మన శక్తి అనేటువంటి కార్మిక ప్రతినిధి ఈరోజు అవసరం. గాజువాకలో అటువంటి రాజకీయ తీర్పు కార్మిక వర్గం ఇవ్వాలి. ఎందుకంటే గాజువాక మొత్తం కార్మిక వర్గం, స్టీల్ కార్మికులే 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఈ 1,00,000 మందే ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి అనేటువంటి శక్తి మన చేతుల్లో ఉంది. అందువల్ల స్టీల్ కార్మిక వర్గానికి మేడే సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది, ఈ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ, తెలుగుదేశాన్ని ఓడించడమే ప్రతి కార్మికుడు ఈ రోజు మేడేకి ప్రతిజ్ఞ చేసినట్టుగా మనం సవాళ్లు విసరాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూసాం పక్కనే ఉండేటటువంటి అదానీ పోర్టు బరి తెగించి మన కోల్ కూడా సప్లై చేయకుండా మోడీతో జతకట్టి, ఆ జతకట్టినటువంటి వాళ్ళిద్దరికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ మద్దతు ఇస్తూ ఈరోజు బరి తెగించి వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్లాంట్ ప్రయోజనాల కన్నా అదానికి సాగిలపడి ఊడిగం చేసేటటువంటి విధానాలు అనుసరించడం వల్ల ఈ రోజు మన స్టీల్ ప్లాంట్ కి దుస్థితి అనేటువంటి వచ్చింది. దీన్ని ఎదుర్కోవాలి. మోడీకి మనం సవాల్ విసిరాలి. ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి మోడీని సమర్థిస్తూ మన స్టీల్ ప్లాంట్ కి ద్రోహం చేసేటటువంటి వైసీపీ, జనసేన అలాగే తెలుగుదేశం కూడా సవాళ్లు విసరాల్సిన అవసరం ఉంది. ఈ చారిత్రక కర్తవ్యం ఈ ఎన్నికల్లో మనం నిర్వర్తించాలి. మన కార్మిక వర్గ ప్రతినిధిని గాజువాక నియోజకవర్గంలో గెలిపించుకోవటమే, మరడాన జగ్గునాయుడిని గెలిపించుకోవటమే స్టీల్ కార్మికుల యొక్క ఏకైక కర్తవ్యము, లక్ష్యంగా ఉండాలనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేడే సందర్భంగా మరి ఒకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రపంచ కార్మికులారా ఏర్పడుతుంది కాబట్టి మన హక్కులు మనం సాధించుకోవడానికి మన పోరాటాలు స్టీల్ ప్లాంటే మనం అంటే అందరికీ తెలిసిన విషయమే, చెప్పుకునే ఇదేం కాదు. మనకి ప్రభుత్వ రంగ పరిశ్రమలు వచ్చాయి అంటే కాంగ్రెస్ హయాంలోనే మనకి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేవి వచ్చేవి. ఆ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేటు పరం అయ్యాయి అంటే బీజేపీ ప్రభుత్వంలోనే ప్రతి ఒక్క ఫ్యాక్టరీ కూడా ప్రైవేటు పరం అవడం అనేది జరుగుతుంది. దాంట్లో ఇప్పటికే మన స్టీల్ ప్లాంట్లో ప్రైవేట్ వాడికి ఇవ్వడం జరిగితే కనీసం 3 సంవత్సరాల పైబడి మన పోరాటం చేయడం అనేది జరుగుతుంది కోరమనపల్లిలో. దానికి కారణంగా ఈరోజు ఆగడం అనేది జరిగింది. అందులో ఎంకే పాలన ఆయన కొంటానన్నా సరే ఆయనకి ఇవ్వకుండా అదానికి, అంబానీకి ఇస్తాననేది మొండి పట్టుతో ఈ మోడీ అనేది ఉన్నాడు. మనకి మోడీని బయటికి పంపించే బాణం అనేది, అస్త్రం అనేది మనకు ఇప్పుడు ఒకటి వచ్చింది. ఏంటి అంటే అది ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని మనం ఓడిస్తేనే మన యొక్క స్థితిగతులు, మన యొక్క కార్మికుల బాగోగులు అన్నీ కూడా బాగుపడతాయి అనేది నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ రాబోయే ఎన్నికలో రేపు 13వ తారీఖున ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో దాన్ని మనం ప్రధానంగా మోడీని ఓడించాలి.
లౌకిక శక్తులు ఏవైతే ఉన్నాయో, బీజేపీకి తొత్తులుగా ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా ఓడించాలని, అలాగే కాంగ్రెస్, ఇండియా కూటమి, సిపిఐ, సిపిఎం ఏవైతే బరిలోకి దిగి పోటీగా అంటే మన వాయిస్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వినిపించే వ్యక్తుల్ని మనం గెలిపించి కానీ పంపిస్తే మన యొక్క చట్టాలన్నీ కూడా నిలబడతాయి. కార్మిక చట్టాలు 44 చట్టాలుగా ఉండేవి, దాన్ని 4 కోళ్లుగా మార్చారు. ఆ 4 కోళ్లుగా మార్చిన దాంట్లోనే ఆల్రెడీ మనం ఇప్పుడు అనిపించేది ఎవరైతే ఇప్పుడు కార్మికులు ఉన్నారు, ఒకరు బయటకు వెళ్ళిపోతున్నారు, ఎంప్లాయీస్ తగ్గిపోతున్నారు. మన కార్మికులు ఎవరిని మళ్ళీ పెట్టుకోవట్లేదు, తీసుకోవట్లేదు, ఉద్యోగాలు తీసుకోవట్లేదు. పనిభారం అంతా ఇప్పుడు మన కాంట్రాక్ట్ కార్మికుల పైనే పడింది. ఇంతకు ముందుకి ఇప్పటికి మనం తేడా చూసుకుంటే ప్రతి సైట్లో కూడా 5-6 మ్యాన్ పవర్ తగ్గడం, ఆ భారం మన మీద పడడం. ఇంతకుముందు ఎంప్లాయీస్ ఏదైనా చేసేవాళ్ళు అంటే వాళ్ళ భారం కూడా మన మీదే పడడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్ని మనం ఒక ఆయుధంగా తీసుకొని బీజేపీని మిగిలిన ఏవైతే ఉన్నాయో వైసీపీ అలాగే టీడీపీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఓడించాలనేది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కోనాడి గారికి ధన్యవాదాలు తెలియ. మేడే ఫస్ట్ కార్యక్రమం, మేడే ప్రపంచ కార్మికుల కమిటీ అనే స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వాడవాడుగా మేడే సంబరాలు అనేది జరుపుకుంటున్నారు. ఈ మేడే స్ఫూర్తితో మనందరికీ తెలిసిన విషయమే. మేడే స్ఫూర్తితో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, ధర్నాలు చేసి కార్మికుల హక్కులు అనేది కాపాడుకోవడం జరిగింది. ఈ మేడే స్ఫూర్తితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఏదైతే ఉందో కాంట్రాక్ట్ మారితే కార్మికుల విధానం కానీ, అలాగే ఐఆర్ కానీ, ఎస్ఎంఐ కానీ, ఏఎస్ఎంఐ కానీ, 11 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కానీ, ఇలాంటి అనేక పోరాటాలతో ఈ మేడే స్ఫూర్తిని ముందుకొచ్చి మనము హక్కులు సాధించుకోవడం జరిగింది. మరి ఈ మేడే స్ఫూర్తి అనేది కార్మికులకు పండగ లాంటిది. ఈ పండగ రోజుని మనందరం కూడా మేడే స్ఫూర్తితోని మన జెండా ఆవిష్కరించి మన అందరం కలిసి నివాళులు ఏర్పరచుకోవాల్సిన బాధ్యత మన కార్మిక వర్గం ఉంది. ఇప్పుడు మన సీనియర్ కామ్రేడ్ బివిఎస్ ప్రసాద్ గారి జెండా ఆవిష్కరిస్తారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్ మేడే. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి. నశించాలి నరేంద్ర మోడీ విధానాలు, చికాగో నగర వీధుల్లో కార్మిక వర్గ రక్తంతో కలిసి వెలిసిన జెండిదిగో కార్ల్ మార్క్స్ ఎంగిల్స్, లెనిన్ స్టాలిన్లు, హోచిమిన్ సుందరయ్యలు వెలిగించిన ఈ విప్లవ జ్యోతిని ఆరనివ్వక కాపాడుతాం, భావితరాలకు అందిస్తాం. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే. జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు. జిందాబాద్ సిఐటియు, కాపాడుకుందాం విశాఖ ఉక్కును, విశాఖ ఉక్కును. నశించాలి నరేంద్ర మోడీ విధానాలు. ఇండియా ఒక పండుగ, ఒక ఐకమత్యతో ముందుకొచ్చినది. మరి మేడే స్ఫూర్తి అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. 1886లో అమెరికాలో షికాగో అనే గ్రామాల్లో ఒక మార్కెట్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో 8 గంటల పనిదినాల కోసము మొత్తం ప్రపంచ కార్మికులందరూ సుమారుగా 4 లక్షల మంది పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ పోరాటంలో 7 కార్మికులు మరణించి 9 కానిస్టేబుల్ కూడా మరణించడం జరిగింది. ఆ మరణించిన దాంట్లోంచి మేడేని 8 గంటల పనిదినం ఉండాలనేసి ఆయన జోబులో కట్టిప్పి తడిపి మేడే స్ఫూర్తిని పైకి ఎగరడం జరిగింది. ఈరోజు 1886 నుంచి నేటికి 2024 వరకు ఇప్పటికీ ఆ 8 గంటల పని అనేది కొనసాగుతుంది. ఆ 8 గంటల పని గంటలు సాధించుకున్న తర్వాతే ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులు అనేది సాధించుకోవడం జరిగింది. ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, ఫైనల్ కానీ, గ్రాట్యుటీస్ కానీ, బోనస్ కానీ, నోటిఫై కానీ ఇలాంటివన్నీ కూడా ఆ మేడే స్ఫూర్తి వచ్చింది. ఈరోజు అంబేద్కర్ రాసిన ఏదైతే ఉందో రాజ్యాంగాలు కూడా ఈరోజు మేడే స్ఫూర్తి రావడం జరిగింది. ఈ మేడే స్ఫూర్తిని ఈరోజు 10 సంవత్సరాల కింద మోడీ గారు వచ్చిన తర్వాత తన విధానాల్లోనే ఈ ప్లాంట్ను మూసేస్తాం లేదా అమ్మేస్తాం అనేసి కార్మిక చట్టాలకి, స్టీల్ ప్లాంట్లకి భంగం కట్టే పరిస్థితి ఉంది. దీన్ని మేడే స్ఫూర్తినే రాబో రోజుల్లో మోడీ విధానాన్ని వ్యతిరేకించి కార్మిక వర్గాన్ని ఐక్యత చేయాలని కోరుతూ ఇప్పుడు మా యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కోరుతున్నారు. ముందుగా అందరికీ
మేడే శుభాకాంక్షలు. ఈ మేడే 138వ మేడేని మనం ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజు కార్మికుడు రోజుకి 14 గంటలు 15 గంటలు పనిచేసే పరిస్థితి అనేది ఉండేది. ఒక రకంగా చెప్పుకోవాలంటే కార్మికుడు ఇక్కడ రవాణా సౌకర్యం కూడా లేని పరిస్థితి. కార్మికుడు ఉదయాన్నే బయలుదేరి కంపెనీకి వెళ్ళి మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు పడుకొని ఉండేవాళ్ళు. అంటే ఒక ఆదివారం సెలవు పూట మాత్రమే ఆ పిల్లలకి అందుబాటులో తండ్రి ఉండేవాడు. మిగతా రోజుల్లో పిల్లలు పడుకున్నప్పుడు వచ్చేవాడు. మళ్ళీ వాళ్ళు లేవక ముందు ఇంటి దగ్గర నుండి బయలుదేరి వెళ్ళే పరిస్థితి అనేది ఆ రోజు ఉండేది. ఒక రకంగా అక్కడ పిల్లలు కూడా తల్లిని ప్రశ్నించేవాళ్ళంట, మా సండే డాడీ వచ్చాడని చెప్పేసి. అంటే సండే ఒకరోజు మాత్రమే వీక్లీ ఆఫ్ రోజు ఏదైతే ఉందో ఆ రోజు వాళ్ళు కనిపించే పరిస్థితి అనేది ఉండేది. ఎన్నాళ్ళు ఈ పరిస్థితి అని చెప్పేసి కార్మికులందరూ కూడా ఆలోచించి మనకి 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి ఒక్కటంటంతో ఈరోజు అమెరికా పెట్టుబడిదారి దేశం ఏదైతే ఉందో చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కొన్ని లక్షలాది మంది కార్మికులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రోజు పోలీస్ కాల్పుల్లో 3 కార్మికులు చనిపోయారు. ఆ చనిపోయినటువంటి ఆ రక్తంలో తగినటువంటి గుడ్డనే ఆ పోరాటానికి చిహ్నంగా తీసి ఎర్రగుడ్డగా ఆ రోజే ఎర్ర జెండా ఆవిర్భవించింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనం పొందుతున్నటువంటి ఈ చట్టాలు, ఈ హక్కులన్నీ కూడా కార్మికులందరూ అనేక రోజుల్లో పోరాటం సాధించుకోవడమే తప్ప ఎవరు దయాదాక్షిణ్యంతో ఇచ్చినే కాదు. అట్లాంటి 44 కార్మిక చట్టాలు ఈరోజు మనకు ఉన్నాయి. అందులో పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ, వెటర్నరీ కానీ అనేక సౌకర్యాలు మనం సాధించుకున్నాం. అట్లాంటి 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా మార్చేసి ఈరోజు నరేంద్ర మోడీ ఈ 8 గంటల పని కూడా రేపు రాబో రోజుల్లో తీసేసి ఈ 10 గంటలు 12 గంటలు కూడా చేసే పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పార్లమెంట్లో చట్టం అనేది జరిగిపోయింది. అందుకని ఈ మేడే స్ఫూర్తితో ఖచ్చితంగా ఏవైతే మన పూర్వీకులు త్యాగాలు చేసి సాధించి పెట్టారో ఆ హక్కుల్ని సాధించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. అందుకని ఈరోజు నరేంద్ర మోడీ మంచి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ స్టీల్ ప్లాంట్ అమ్ముతానని చెప్తా ఉన్నాడు. ఒక స్టీల్ ప్లాంటే కాదు, మొత్తం ప్రభుత్వ రంగాన్ని అంతటిని కూడా ధ్వంసం చేసి అదాని అంబానీని కట్టబెట్టే పరిస్థితి అనేది ఉన్నది. అందుకని ఈ మేడే స్ఫూర్తితో రాబో రోజుల్లో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మనందరం కూడా కంకణబద్ధులు కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా. అలాగే చట్టసభలకి ఈరోజు పార్లమెంటు అసెంబ్లీలో చట్టాలు చేస్తారు. అట్లాంటి చట్టసభల్లో ఈరోజు కమ్యూనిస్టు పరం తగ్గడం వల్ల పెట్టుబడిదారుల ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా నరేంద్ర మోడీ వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. అందుకనే రేపు జరిగే ఎన్నికల్లో ఈ చట్టసభలకి కార్మిక వర్గ పార్టీ ఏదైతే ఉందో సిపిఎం పార్టీ లాంటి కమ్యూనిస్ట్ పార్టీని ప్రతినిధుల్ని మనం అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తే మన గొంతుకై వాళ్ళు అక్కడ పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి అనేది ఉంటుంది. ఆ రకంగా మాత్రమే మన స్టీల్ ప్లాంట్ని మన హక్కుల్ని కాపాడుకోగలం. ఆ రకంగా రేపు జరిగే ఎన్నికల్లో ఒక మంచి స్ఫూర్తితో కార్మిక వర్గం అందరూ కూడా వ్యవహరించాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. అమెరికాలో చికాగోలో జరిగిన ఈ ఉద్యమం తర్వాత మన 8 గంటల పనిదినం సాధించడం జరిగింది. ఎన్నో పోరాటాలతో మన స్టీల్ ప్లాంట్లో హక్కులు సాధించుకున్నాం. ఈ హక్కుల్ని ఇప్పుడు కాపాడుకోవడం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడున్న పాలకులు కల్పించారు. దీనికి ఈ పోరాటాలకు కూడా ముందు ఇంకా ఉధృతం చేసి మన హక్కులు కాపాడుకొని ప్లాంట్ని కాపాడుకొని భవిష్యత్తు తరాలకు దీన్ని అందించాలి. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలే గెలిపించి మనం ఉన్న హక్కుల్ని ఇంకా చట్టసభల్లో ఖచ్చితం చేసుకోవడానికి కృషి చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు మన యూనియన్ సెక్రటరీ సభ్యులు కృష్ణ గారు వేళ మేరీ సందర్భంగా అనేక పోరాటాలు చేసి 135 సంవత్సరాల నుంచి మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఏ హక్కులైతే ప్రతి కార్మికుడు కూడా పోయినటువంటి హక్కులు, అలాగే మన కార్మికులు ఏవైతే హక్కులు రావాలో ఆ హక్కులు మనం సాధించడం కోసం కార్మికులందరూ కూడా మేడే స్ఫూర్తి తీసుకుని ఆ హక్కులు సాధించడం కోసం ప్రతి కార్మికుడు కూడా సిద్ధం కావాలి. అలాగే పెట్టుబడి సంస్థలు ఎక్కువ అయిపోవడం వల్ల ఇక రోజు రోజుకి కూడా కార్మికులు కూడా వచ్చి ప్రభుత్వాలు విధానాలు మారిపోయి కార్మికులు కూడా స్ఫూర్తి తగ్గుతుంది. కాబట్టి ఈ స్ఫూర్తిని మేడే సందర్భంగా స్ఫూర్తిని కార్మికులు ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిని తీసుకుని హక్కుల కోసం
పోరాడాలని, హక్కులు సాధించుకోవాలని, అలాగే 8 గంటలు కూడా పనిదినాన్ని కూడా ఇంకా భావితరాలకు కూడా 8 గంటలు కొనసాగాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇప్పుడు మన స్వామి ఆఫీస్ గారు మాట్లాడుతూ ముగించారు. కార్మిక జాతులు ఈరోజు ముందుగా 135వ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి ఈ కార్మిక మేడే దినాన్ని మనం జరుపుకుంటున్నాం. దీన్ని పూర్తి ఏంటంటే ప్రధానంగా ఏదైతే పెట్టుబడిదారు విధానాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక రాజ్యం రావాలని చెప్పేసి పూర్తిగా నమ్ముతున్నటువంటి ఎర్రజెండాని ఆసరాగా ఉంచి మన ఎర్రజెండా నీడలోనే రేపు రాబోయే కాలంలో కూడా కార్మిక రాజ్యం రావాలని చెప్పేసి పూర్తిగా నమ్ముతూ మనం ఏదైతే రేపు చట్టసభల్లో కానీ వాటిల్లో మన తాలూకా హక్కుల్ని హరించుకోకుండా దాన్ని మళ్ళా మనం కాపాడుకోవడానికి కోసం పూర్తి స్థాయిలో ఈ ఎర్రజెండా సాక్షిగా మనందరం కూడా కృషి చేస్తామని చెప్పి కృషి చేయాలని చెప్పేసి ఆ విధంగా ఏదైతే పెట్టుబడిదారు విధానాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గ రాజ్యం రావాలని చెప్పేసి పూర్తిగా సంతోషంతో ఉండాలని చెప్పి కార్మిక సోదరులందరికీ ఇంకోసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం కాబట్టి తెలంగాణలోనే కొనసాగించుకుందాం. నరేంద్ర మోడీ విధానాలు. నరేంద్ర మోడీ విధానాలు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.